వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఉపనిషత్ ప్రతిపాద్యుడైనటువంటి పరబ్రహ్మమే కృష్ణుడు లీలలో తత్వాన్ని చూపించినటువంటి అవతారం ఇది. అందుకే ఇది పరిపూర్ణమై ముక్తిహేతు అవుతున్నటువంటి అవతారాన్ని చెప్పుకుంటూ ప్రధానమైన లీలని ఈరోజు చెప్పుకోబోతున్నాం. కృష్ణ పరమాత్మ తోటి బాలకులతో కలిసి లేగలని మేపుతూ అడవికి వెళ్ళిన వాడే మధ్యాహ్నం వరకు విహరించిన తర్వాత మధ్యాహ్నమైంది, మీరందరూ ఎండలో ఉన్నారు, రండి మనందరం భోజనాలు చేద్దామని చెప్పారు. కృష్ణుడు చెప్తే కానీ వాళ్ళకి భోజనాలు చేయాలనే ధ్యాస లేనంతగా ఉన్నారు వాళ్ళందరూ. అంటే కృష్ణ పరమాత్మతో కలిసి విహరిస్తుంటే ఆకలి దప్పులకు కూడా ఎరగనటువంటి పరిస్థితి. ఆయన పారవశ్యంలో పడి మనం మన లోకయాత్ర మర్చిపోతే ఆయన కనిపెట్టుకు చూసుకుంటాడు. దానికి చెప్తున్నాడు, ఎండన్ రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు త్రావి ఇరవందన్ పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండగా అమంద ప్రీతి భక్షింతమే రెండో బాలకులారా. ఎండన్ మ్రగ్గితిరి ఆకటన్ పడితిరి. ఇక్కడ మనం చక్కటి చోటున్నది, యమునా నది తీరం, పచ్చిక బయళ్ళు చక్కగా ఉన్నాయి. ఇక్కడ మన లేగలు మేస్తూ ఉంటాయి, మనం ఇక్కడ విందుని ఆరగిద్దాం అని చెప్పి అందరూ సిద్ధపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ల నుంచి తెచ్చుకున్నటువంటి చల్ది మూటలు విప్పి వారు తెచ్చుకున్న పాత్రలు, ఒకరు ఆకులు, ఒకరు పళ్ళాలు, ఇలా ఒక్కొక్కరు తెచ్చుకున్నవన్నీ కూడా పెట్టుకుని వడ్డించుకుని తింటూ ఉన్నారు. ఇక్కడ వరస ఎలా కూర్చున్నారు అంటే ఒక పంక్తిలో కూర్చోలేదు వాళ్ళు. కృష్ణుడి పక్కన పంక్తిలో కూర్చుంటే ఒక ఇబ్బంది ఏంటంటే కృష్ణుని చూడలేరు. ఆ కారణం చేత వాళ్ళకు వృత్తాకారంలో కూర్చున్నారు. ఇది మనస్సులో ధ్యానిస్తే చాలు. ఇది సనత్కుమార సంహితలో కృష్ణ పరమాత్మ యొక్క ఒక్కొక్క లీలలో చూపించిన ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క మంత్రం చెప్పారు. అంటే ఆ మంత్రానుష్ఠానం చేసినప్పుడు ధ్యానించవలసిన మూర్తి ఒక్కొక్క లీలలో ఒక్కొక్క విధంగా కనబడుతూ ఉంటుంది. కనుక ఈ లీలలన్నీ మంత్రస్వరూపాలే. ఒక్కొక్క లీలను అనుసంధానం చేసుకుంటే తన్మంత్ర ఉపాసన చేసిన ఫలమే మనకు లభిస్తున్నది. ముఖ్యంగా ఇది గోపాల చక్రం లేదా గోపాల యంత్రం అనుకుందాం. గోపబాలకులందరూ వృత్తాకారంలో ఉన్నారు, మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు. అంటే కేంద్రమనందు కృష్ణుడు, పరిధి యందు వృత్తములో గోపబాలకులందరూ. ఆ కూర్చున్న స్థితి ఎలా ఉన్నదంటే జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి. చక్కని ఉపమానాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా చందంబులయ్యున్న రేకులు అంటే ఒక పద్మాన్ని మనం చూసుకుంటే మధ్యలో బొడ్డు అంటారు, కర్ణిక నాభి అది ఉంటుంది, దాని చుట్టూ రేకులు ఉంటాయి. ఆ రేకులలాగా గోపబాలకులు ఉన్నారు, ఆ కర్ణికలా కృష్ణుడున్నాడు. ఇదంతా కలిసి ఒక గోపాల పద్మం అనే భావన చేస్తున్నారు. ఈ భావనలో ఒక అద్భుతం ఏంటంటే ప్రతి రేకు ఆ కర్ణికతో అనుబంధం కలిగి ఉంటుంది, కర్ణిక నుంచి వేరుగా ఉండదు. అలా గోపకులు వాళ్ళ తిండి వాళ్ళు తింటూ ఉండకుండా కృష్ణ పరమాత్మతో అనుబంధం కలిగి ఉన్నారని చెప్పడానికి రేకుల్లో గొప్ప బాలకులు ఉన్నారు, కర్ణికల కృష్ణుడున్నారు అంటూ వారికున్న అనుబంధం చూపిస్తున్నారు. ఆ కర్ణికతో బంధం లేకపోతే రేకులు ఉండవు. అదేవిధంగా పరమాత్మతో బంధం కలిగి వారు ఉన్నారు. ఇదంతా కలిపి ఒకే గోపాల యంత్రంగా దర్శింపజేయడం ఒక అద్భుతమైన భావన ఇక్కడ. అలా కూర్చున్న పరమాత్మ చుట్టూ ఎవరు తెచ్చుకున్నది వాళ్ళు తింటూ ఉన్నా కొందరు పంచుకు తింటున్నారు, కొందరు ఇంకోటికి అందకుండా తింటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ చల్దులు తింటున్న వైనాన్ని తలంచుకుంటే అదొక అద్భుత దృశ్యం. ఎవరికి? దేవతలకి. యజ్ఞాలలో దేవతలతో కలిసి హవిస్సులు స్వీకరించేటువంటి దేవదేవుడైన హరి, అసలు హరి అని పేరే హవిస్సులను ఆహరిస్తాడు కనుక హరి అని వచ్చిందని వైదిక అర్థం చెప్తున్నది. ఇక్కడ యజ్ఞస్వరూపుడు నారాయణుడు, ఆ కారణం చేత నా మాట. అలాంటి హరి, యాగభోక్త అయినటువంటి హరి ఇక్కడ గోపబాలకులతో కలిసి చల్లులు తింటున్నాడు. ఈ దృశ్యం ఎంత గొప్పగా ఉందంటే మాటి మాటికి వ్రేలు మడిచి యూరించుచు ఊరగాయలు తినుచుండు నొక్కడు ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు చూపు నొక్కడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటున్నారు. ఒకడు మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు, నేను గొప్ప మధురమైన పదార్థం తెచ్చుకున్నాను మీకు లేదు కదా అని ఊరిస్తూ తింటున్నాడు ఒక పిల్లవాడు. ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు చూపు నొక్కడు. పక్కవాడి కంచంలోంచి తినేసి వీడు చూసేలోపల నేను తినలేదు, కావాలంటే నా నోరు చూసుకొని చూపిస్తున్నాడు. పైగా కొంతమంది కలిసి పంచుకు తినడం ఎలా ఉందంటే ఏగురార్గుల చల్దులెలమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొక్కడు ఇన్నియు తగ పంచి ఇడు నెచ్చలి తనమనుచు బంతెన గుండులాడునొక్కడు. ఒకరినొకరు అలా పంచుకుంటూ తింటున్న వైఖరి. ఒక తన అవస్థ ఎలా ఉన్నదంటే తన కంచంలో ఏం తెచ్చుకున్నాడు కానీ పక్కవాడి కంచంలో రుచిగా అనిపించింది, అది తీసుకోవాలని కోరిక పుట్టింది. కానీ అతడు చాలా ఏకాగ్రంగా తింటున్నాడు కాబట్టి తీయడానికి అవకాశం లేదు. వెంటనే ఏం చేశారంటే కృష్ణ చూడు మనుచుకు కురించే,
కృష్ణుడిని చూడు అన్నాడు. అనగానే వాడు తలెత్తాడు. ఇక్కడ ఎప్పుడైతే అలా తలెత్తాడో వెంటనే వాడికి అంచనది వీడు తినేశాడు. వీడు చూసుకునేటప్పటికి నేనేం తీయలేదు, కావాలంటే నోరు చూడన్నట్టు. కృష్ణు చూడు మనుచు కురించి పరుమ్రోలి మేలి భక్ష్యరాశి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఇలా రమ్యంగా ఆ చల్దులు ఆరగిస్తున్నటువంటి దృశ్యం ఎంత గొప్పగా ఉన్నది అంటే, అక్కడ స్వామి వీళ్ళ మధ్యలో తింటున్న స్వామిని చూడాలి. ఇప్పుడు ఇదంతా ధ్యానం చేయవలసినది, వర్ణన కాదు, ధ్యానమే. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబలం తత్ఫలాన్యంగుళీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుక్ బాలకేతి. యజ్ఞభుక్ యాగభోక్త తింటున్నాడు. ఈ మొత్తం దీన్ని ఒక అందమైన పదాల్లో ఆవిష్కరిస్తున్నారు పోతన గారు. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారి రానీక డాచంక నిరికి మీగడ పెరుగుతో మేళ విల్చిన చల్ది ముద్ద డాపలి చేత మొనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరిగాయలు వేళ్ల సందులను తా వెలయనిరికి సంగడీల నడుమ చక్కన కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవంబు మెరసి చల్ది కుడిచే శైశవంబు మెరచి చల్ది కుడిసి. కడుపున దిండుగా కట్టిన వలువలో మంచి వస్త్రం కట్టుకున్నాడు, పీతాంబరం. దానికి మరో వస్త్రం బిగించాడు, పైన వలివాటు ప్రకాశిస్తుంది. ఈ నడుము కట్టినటువంటి వలువ లోపల వేణువుని దోపి పెట్టుకున్నాడు. అదేవిధంగా కొమ్ముబూర, గోవుల్ని తోలే చర్నాకోల, ఈ రెండూ కూడా జారి రానేక డాచంక నిరికి ఒక చేతి బాహుమూలంలో పెట్టుకున్నాడు. ఆ కుడి చేతిలో మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద పెట్టుకుని మధ్య మధ్యలో నంచుకోవడానికి అవసరమైనటువంటి ఊరగాయని తన వేళ్ల సందులో పెట్టుకున్నాడు. అక్కడ అలా కూర్చున్న స్వామి స్వరూపం ఎంత అద్భుతంగా ఉన్నది. చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందులను తా వెలయనిరికి సంగడీల నడుమ చక్కన కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి వాళ్ళని నవ్విస్తూ నవ్వుతూ అలా తినాలండి భోజనం అంటే. అలా సరదాగా భోజనం చేస్తూ యాగభోక్త కృష్ణుడు. దేవతలకు వణుకు పుట్టింది. ఏమిటి స్వామి, అమాయకులైన గోప గోపికా ముక్తి అయి వాళ్ళ ముక్తి కోసం అవతరించినటువంటి స్వామి వాళ్ళ నడుము కూర్చుని ఆరగిస్తూ ఉండగా ఈ లోపల అక్కడ లేగలు ఆ పచ్చిక మేస్తూ తిరుగుతున్నాయి. అవి పచ్చిక మేస్తూ మేస్తూ ఎక్కడికి వెళ్ళేవో కనబడలేదు. అవి ఎక్కడికి వెళ్ళేవి తెలిసిన కృష్ణుడు మాత్రమే ఒక్కసారి లేచి, మీరు భోజనాలు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఎందుకంటే ఈ లేగలు ఎక్కడికి వెళ్ళేవో తెలియట్లేదు పాపం. అవి గడ్డి మీద రుచితో మంద నుంచి దూరం అయ్యాయి అన్నాడు. చాలా గొప్ప మాట ఇక్కడ. వినుడో బాలకులారా క్రేపులటవీ వీధిన్ మహాదూరం జనియన్ కోమల ఘాస ఖాదన రథోత్సాహంబుతో ఎందుబోయెనో ఏమయ్యనో. ఇక్కడ ఈ విషయం వచ్చినప్పుడు ఒక బృందావన సాహిత్యం గుర్తొస్తుంది. వ్రజ సాహిత్యం చాలా విశేషంగా ఉంటుంది. వ్రజ సాహిత్యం అదొక్కడి పరిశోధన చేస్తే జీవితం చాలదు, అంత విస్తారమైన వ్రజ సాహిత్యం ఉంది. అవి సంస్కృతంలో దొరుకుతాయి, వ్రజ హిందీ భాషలో దొరుకుతాయి, రెండిట్లోనూ ఉన్నాయి. మహామహా పండితులు, శాస్త్రవేత్తలు, కృష్ణభక్తులు సర్వస్వం విడిచిపెట్టి ఏమీ ఎరగని వాళ్ళల్లా బృందావనంలో యోగులైపోయారు. అందరూ మహాత్ములు. ఒక వ్రజ సాహిత్యంలో తుమ్ ఢూంఢో ముఝే గోపాల రే వ్యాకులు గయ్యా తేరీ అని ఒక అద్భుతమైన భావాన్ని తీశాడు. ఆ భావం ఇక్కడ గుర్తుకొస్తుంది మనకి. ఇది జీవులు తమకు తాము అన్వయించుకోవచ్చు. మందలో ఉన్నాం మనం. ఎవరి మంద? గోవిందుని మందలోని గోవులు. మంద ఉందంటేనే పాలకుడు ఉన్నాడని అర్థం. అన్నీ ఆయన మందలో ఉన్నంతసేపు ఆయన చూపు ప్రసరిస్తున్న మేర తిరుగుతూ పచ్చిక వేస్తే పర్వాలేదు, కానీ పచ్చిక మీద రుచితో మందమించి దూరం అయిపోతే మహాప్రమాదం. ఆయన వారము అని ఉండవలసినటువంటి వారు పచ్చిక మీద రుచితో క్రమంగా దూరం అయిపోయారు. అలాగా ఒక ఆవు ఈ పచ్చిక మీద రుచితో మంద నుంచి అలా దూరం అయిపోయింది. అలా అడవిలోకి వెళ్ళిపోయింది. గడ్డి తింటున్నంతసేపు ఏం తెలియలేదు. సంధ్య వాలింది. ఎంతైనా గడ్డి తినడం మీద ఎప్పటికో విసుగు రావాలి కదా. విసుగొచ్చింది, సంధ్య వాలిపోయింది. చూస్తే చుట్టూ ఎవరూ లేరు, ఆవులు లేవు, కృష్ణుడు లేదు. అప్పుడు ఏడుపు వచ్చింది దానికి.
మొత్తం సంధ్య వాలే వరకు గడ్డి మీద రుచితో తిరుగుతూ గోవిందుని మందలోంచి బయటకు వచ్చేసానే, స్వామి అడవిలో చిక్కడిపోయాను. ఇప్పుడు నేను నీ దగ్గరికి వెతుక్కుంటూ రాలేను. ఈ భావం చూడండి ఎంత తాత్వికంగా చెప్తున్నాడు మహానుభావుడు. వ్రజభక్తి అంటే ఇలా ఉంటుంది. నేను నీ కోసం ఇప్పుడు వెనక్కి వెతుక్కుంటూ రాలేను, ఈ చీకట్లో దారి తెన్ను తెలియని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఒక పని చేయి స్వామి, నేను నీ కోసం వెతుక్కు రాలేను, నువ్వే నా కోసం వెతుక్కుంటూ రా అంటున్నారు. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఏ గడ్డి తిన్నా స్వామి స్పృహలో ఉంటూ ఆయన మందలోని వారమనే స్పృహలో ఏ గడ్డి తిన్నా పర్వాలేదు. కానీ గడ్డి మీద మక్కువతో ఆయన నుండి దూరం అయిపోతే సంధ్య వాలే వరకు పోల్చుకోలేము. సంధ్య వాలడం అంటే తెలుసు కదా, జీవితం చరమాంకం. అప్పుడు ఇంక మసక వెళ్తురే, స్వామికి దూరం అయిపోయాం, వెతుక్కు వెళదామంటే మన వల్ల కాదు, అప్పుడు ఇంక శరణాగతే. అందుకే తుమ్ ఢూంఢో ముఝే గోపాల రే వ్యాకులు గయ్యా తేరి, నన్ను వెతుక్కుంటూ నువ్వు రావయ్యా, నీ గోవును నేను, నీ గోవును నేను, నీ మందలోని గోవును నేను, ఇక్కడ ఇరుక్కుపోయాను, దయచేసి వెతుక్కుంటూ రావయ్యా. ఒకవేళ రాలేకపోతే నీ వేణుగానం చెయ్యి, అది విని నేనే వస్తాను ఇక్కడ అని అంటున్నది. ఎంత ఆర్ద్రమైన భావన ఇక్కడ. అయితే ఇక్కడ లేగలు అలాగా గడ్డి మీద ఆశతో వెళ్ళేయేమో అని అన్నాడు. కోమల ఘాసఖాదన రథోత్సేకంబుతో అలా వెళ్ళిపోయి ఉంటాయి. కానీ నిజానికి ఇక్కడ ఆ లేగలన్నింటినీ ఒక ఆయన ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు మాయ చేసి. ఎవడయ్యా అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి లేగలన్నింటినీ కూడా గుహలో దాచిపెట్టాడు కృష్ణుడికి తెలియకుండా. కృష్ణుడికి తెలియకుండా చేశాను అనుకున్నాడు, దాచిపెట్టాడు. వెంటనే వాటిని ఆయన ఆటని ఈయన కొనసాగించాలనుకున్నాడు కనుక అవి వెతకడానికి వెళ్ళినట్లుగా ఈ గోపబాలకులను విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు. అక్కడ ఏవీ కనబడలేదు. అయ్యో అనుకుని వెతికి తిరిగి వచ్చినట్టు వచ్చాడు. గోపబాలకులు లేరు అక్కడ. అంటే వాళ్ళను కూడా తీసుకెళ్ళి అది గుహలో పెట్టాడు. ఇలా ఇటు లేగలని అటు గోపబాలకులను కూడా గుహలో దాచిపెట్టాడు. పరమాత్మ ఏమీ ఎరగనట్టే ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మగారికి బుద్ధి చెప్పిన లీల ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన పిలవడం కానీ చీవాట్లు పెట్టడం కానీ ఏమీ లేదు. చేసిన పని చూడండి. వెతుక్కుంటూ తిరిగిన వాడు సంధ్య వాలింది. సంధ్య వాలేక ఏ గోవుని ఏ దూడని ఆ గోవు దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎవరి పిల్లలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. ఇది కదా. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేయాలి? సాయంకాలం అమ్మ మీ పిల్లాడు కనిపించట్లేదమ్మా, గోవుల దగ్గరికి మీ లేక కనిపించట్లేదని చెప్తాడా? ఆయన ఎవ్వరిని ఏడవనివ్వడుగా, ఎవ్వరిని బాధ పెట్టాడుగా. అందుకే మందహాసం చేసి మొత్తం లేగలన్నీ తానే అయ్యాడు, మొత్తం గోపబాలకులందరూ తానే అయ్యాడు. ఇంతకంటే దివ్యమైన లీల ఇంకేముంటుందండి ఇక్కడ. కృష్ణుని లీలలు ఎటువంటి స్థాయికి చెందినవో చూడండి. ఇన్ని రూపాలుగా మారడం అనేటటువంటిది ఇక్కడ నుంచి ఉపనిషత్తత్వములు ఎన్ని కనబడుతున్నాయి ఒక్క లీలలో. ఆనందపరవశుడు వింటూ ఉన్నాడు పరీక్షణ్ మహారాజు. సుఖయోగింద్రుడు చెప్తున్నాడు, గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా, గోపాలకులున్ గోపికలు అలర బాలుర క్రేపుల రూపములనే చరించేదననుచును. అన్ని రూపములు నేనే అవుతాను అనుకున్నాడు. అది అవడం ఎంత కష్టమండి నిజానికి. అన్ని రూపాలు ఎవరు ధరించగలరు? అందుకే వెనక జరిగినవి ఒక్కసారి తెలుసుకోవాలి. అకిరు రూపులు తన రూపమైన వాడే ధరించగలరు. ఇక్కడ ఈ ధరించినప్పుడు కూడా ఎలా ధరిస్తున్నాడు అంటే ఇదివరకు వాళ్ళు ఎలా ఉండేవారో అలాగే ఉన్నాయి ఆ రూపములు, ఏమీ మార్పు లేదు. వారు ఏ రంగు వస్త్రములు కట్టుకొచ్చారు, ఎలాగ వాళ్ళ తలలు అలంకరించుకున్నారు, వాళ్ళ కొమ్ము బూరలు, వాళ్ళ యొక్క వేణువులు అన్నీ ఎలా ఉండేవో అలాగే. పైగా ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్కొక్కరి మాట తీరు ఒకటి, ఒక్కొక్కరి నడక తీరు వేరుగా ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు. మరి ఇన్ని వేషాలు వేసినప్పుడు వాళ్ళు ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉన్నాయి తప్ప ఇసుమంత కూడా మార్పు లేదండి. ఇది ఎవరికి సాధ్యమవుతుంది? ఇందులో ఒక్కడు ఎన్నో అయిపోయాడని మహిమ చూడడం కాదు, ఇందులో పరమేశ్వర భావాన్ని చూడాలి. ఇక్కడ ఇన్ని రూపాలు ధరించగలిగేవాడు పరమాత్మ ధరించగలడు. పైగా ఇదివరకు వాళ్ళు ఎలా ఉండేవారో ఈయనకి ఏం తెలుసండి? వచ్చిన వాళ్ళందరినీ పరిశీలించాడా? వీళ్ళే కాదు, అక్కడ ఉన్నటువంటి లేగలు, ఆ లేగల్లో దేని రంగు ఏమిటి, దేని మచ్చ ఏమిటి, ఏ లేగ మెడలో ఎలాంటి గంటల దండ కట్టారు, వేటి తీరు ఏమిటి, అన్నీ అవి అలాగే ఉన్నాయి, ఏమీ మారలేదు. ఇక్కడ ఇన్ని ధరించారంటే ఎవరు ధరించగలరంటే ఎవడు వాళ్ళ హృదయాలలో అంతర్యామిగా ఉంటూ వాళ్ళ రూపాన్ని నిర్మించి నడుపుతూ ఉన్నాడో, రూపం ప్రతి రూపో బభూవ అవి విహరిస్తున్నాడు, ఆయనకు మాత్రమే సాధ్యం. కానీ ఇక్కడే చూపిస్తున్నాడు. ఇన్ని రూపములు దాల్చి ఆయన ప్రకాశిస్తున్నాడు. పైగా రూపములన్నీ కరముల్ పాదములున్ శిరంబుల్ అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సృగ్వేణు విషాన భూషణ వయో భాషా గుణాక్షాన తత్పరతల్ వీడ్వడకుండా దాల్చే విభుడు ఆ వత్సార్భకాకారముల్
ఆ వత్స అర్భక ఆకారము, దూడల ఆకారము, పిల్లల ఆకారము ఏమాత్రం మార్పు లేకుండా ధరించాడు. అంతర్యామిగా వాళ్ళందరూ ఉన్నవాడే గనక మళ్ళీ ఆ రూపములని ధరించగలిగాడు. ఇప్పుడు ఒక్కసారి ఆ సాయంకాలం బయలుదేరుతున్న ఘట్టాన్ని భావించుదాం. లేగదూడలు, వాటిని తోలుతూ గోపబాలకులు, వీళ్ళిద్దరికీ నాయకుడు గోవిందుడు. ఒక్కసారి కథ తెలిసి చూస్తే మొత్తం ఈ మూడు కూడా ఒకే గోవిందుడు. భావించేది ఎంత గొప్పగా ఉన్నది. అందుకే తోలబడుతున్న వాళ్ళు, తోలేవాళ్ళు, రెండింటినీ తోలేవాడు మూడు ఒక్కడే కనబడుతున్నారు ఇక్కడ. మరి భేదం ఏంటి? మనకు తెలిసింది కనుక మూడు కృష్ణుడు అనుకుంటున్నాం, తెలియకపోతే మూడు వేరు వేరు అనుకుంటున్నాం కదా. కనుకనే ఉపాధి భేదం కనబడినా తెలిసిన వాడికి మూడు ఒకటే అని తెలుస్తున్నది. ఇది ఆలోచించవలసిన పెద్ద అంశం ఇక్కడ. ఇలా మూడింటిగా కనబడుతున్నటువంటి పరమాత్మ క్రమంగా ఏ దూడని ఆ గోవు దగ్గరే కడుతున్నాడు, ఏ పిల్లవాడు ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళింటికి వెళ్తున్నాడు. ఆ వెళుతున్న కృష్ణుని ఒక్కసారి దర్శిద్దాం మా లీలాసుకుడి సాయంతో. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతం. సాయంకాలం ప్రతి ఇంటికి ఆ దూడను అక్కడ కట్టడానికి వెళుతున్నటువంటి కృష్ణుడు ఆ ముంగురులపై గోధూళి అలంకృతమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. అలా వెళుతున్న కృష్ణ పరమాత్మ అచ్యుత శిశువుని నమస్కరిస్తున్నాను అన్నాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే దూడల్ని ఆవుల దగ్గర కడుతున్నాడు అంటే తనని తాను కట్టుకుంటున్నాడు. అది మర్చిపోవద్దు ఇక్కడ మాటి మాటికి. ఎన్నయ్యేడు అంటే గోపబాలకులు ఆయన అని అంటామా? గోపబాలకుడు ధరించిన వస్త్రములు ఆయన, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి కొమ్ము బూరాలు వేణువులు ఆయన, వాళ్ళు తెచ్చుకున్న చల్ది మూటల పదార్థముల పరికరాలు ఆయన, అలాగే లేగలాయన, లేగల మెడలో గంటలాయన, వాటి కాళ్ళకి గజ్జెలు కూడా ఆయన. ఇంకేమున్నది ఇక్కడ అని కానిదేమున్నది ఇక్కడ? ఎలా కనబడుతుంది అంటే సుఖయోగిందులు పరవశంతో ఒక్క మాట అంటున్నారు. సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. సర్వం విష్ణుమయం అనే మాటని ప్రత్యక్షం చేస్తున్నది అన్నారు ఇక్కడ. సర్వం బ్రహ్మమయం జగత్ అనే మాట అన్నది ఇక్కడ. బ్రహ్మమే విష్ణువు ఇక్కడ. సర్వం బ్రహ్మమయం అనేటువంటి మాట ఈ లీలలో స్పష్టమవుతోంది అన్నాడు ఇక్కడ. సరిగ్గా ఇక్కడ కనబడుతున్న ఈ భావం ఎలాంటిది అంటే యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంచేవ అస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి. బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం ఇక్కడ. అది ఇక్కడ గోచరిస్తుంది. ఆ సూచన అగ్నేర్ యథా స్ఫులింగాః క్షుద్రాస్తు వ్యుచ్చరంతీతి శృత్యర్థం దర్శయితుం స్వతనో రతనోత్సజీవ సందోహం అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇక్కడ ఈ లీలను ఎలా దర్శిస్తున్నారు చూడండి. శృత్యర్థం దర్శయితుం అంటే వేదాంతార్థాన్ని ప్రత్యక్షం చేయడానికి స్వామి చేసిన లీల. ఎలాగున్నదయ్యా ఇందులో శృత్యర్థం అంటే వేదాంతార్థం ఎలా ఉన్నది అంటే అగ్నేర్యథా స్ఫులింగా క్షుద్రాస్తు వ్యుచ్చరంతీతి అది సూచిస్తున్నారు శంకరులు. అంటే ఈ మంత్రం ఎక్కడుందో వెతుక్కోవాలి. ఈ మంత్రం బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు కనబడుతున్నది. యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా వ్యుచ్చరంతి ఏవమేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని మంత్రం. ఆ మంత్రం ఇక్కడ కనబడుతుంది. ఉపమానం ఎంత గొప్పగా చెప్పిందో ఉపనిషత్ మాత చూడండి. ఇక్కడ అగ్ని నుంచి రవ్వలు బయలుదేరినట్టుగా పరమాత్మ నుంచి సర్వలోకములు సర్వప్రాణులు సర్వదేవతలు ఉత్పన్నమయ్యారు. ఇది వర్ణన చూపించింది ఇక్కడ. అగ్ని నుంచి రవ్వలు వచ్చినట్లే విశ్వంలో ఉన్న సర్వ ఉపాధులు వచ్చాయన్నారు. ఇప్పుడు రవ్వలన్నింటిలో ఉన్నదేది అగ్నేగా. నిప్పు రవ్వలు అంటే రవ్వలు నిప్పు ఉంది. అలాగే పరమాత్మ నుంచి ఆవిష్కరింపబడినటువంటి సర్వలోకములు సర్వప్రాణులు సర్వదేవతలు ఆయన వ్యాపించున్నాడు. ఇంకోటి ఏమున్నది? ఆయన ఉపనిషద్వాక్యాన్ని ఇది చూపిస్తున్నది అన్నాడు. అంటే కృష్ణుడైన నిప్పు నుంచి ఈ లేగలు ఆ గోపాలకులైన రవ్వలు బయలుదేరి వాళ్ళందరిలో కృష్ణుడు వ్యాపించున్నాడు. ఉపనిషత్ తత్వం ఇలా చూడాలని చూపిస్తున్నారు జగద్గురువుల వారు. ఇంకేం కావాలి? ఆ తర్వాత జరిగిన ఘట్టం ఇక్కడి వరకు ఒక భావం చూసాం. తర్వాత సన్నివేశం. ఒక్క లీలలో మనం దర్శించవలసినవి 3-4 భావాలు ఉన్నాయి. స్థూలంగా కనబడే 3, సూక్ష్మంగా కలిపితే 4 కూడా అవుతాయి ఇక్కడ. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా సంవత్సరం ఉన్నాయి. సంవత్సరం 1 రోజు కాదు, 2 రోజులు కాదు,
ఈ సంవత్సరం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఎవరికీ ఏ సందేహము కలగకుండానే ప్రవర్తించాడు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ ఎలా ఉంటారో అలాగే ఉంటే ఏ డౌటు రాదు. ఏదో కొంచెం తేడా వస్తే తల్లులు పట్టేస్తారు. కానీ వాళ్ళకి అలా పట్టగలగడానికి ఏ తేడా కనబడినవ్వలేదు ఆయన. ఎలా తెలుసండి ఆ మహానుభావుడికి ఇవన్నీ కూడా? తనతో ఆడినప్పుడు పిల్లలు తెలుస్తారు, కానీ ఇంటికి వెళ్తే పిల్లలు ఎలా ఉంటారో కృష్ణుడికి ఎలా తెలుసు? కానీ వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో ఎలా మసురుతారో అలాగే మసలేడు. ఎవరు? పిల్లల కృష్ణుడా? మనకంటే తెలిసిపోయింది కనుక మాటి మాటిగా అనుకుంటూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా వింటే మనమే పొరపాటు పడిపోతాం. అలా తిరిగాడు మహానుభావుడికి. అచ్చంగా వాళ్ళే అన్నట్టు తిరిగాడు ఇక్కడ. పైగా పిల్లలకి మేనరిజమ్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. స్కూల్ వదిలిగానే పిల్లలు ఇళ్ళకి వెళ్తారు, ఒక్కొక్కరు ఒక పద్ధతి. ఒకడు ఇంటికి వెళ్తూనే తన బ్యాగ్ను అంత దూరం విసిరేసి అమ్మా అలసిపోయానంటాడు. ఒకడు వెళ్తూనే షూస్ తీసి మొహాన్ని విసిరేసి ఆటకు వెళ్ళిపోతాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క మేనరిజం. తల్లి అలవాటు పడిపోతుంది. వాడు కొంచెం ఒక రోజు వచ్చి కొంచెం తేడాగా వచ్చి కానీ ఎవరైనా పిల్లలు ఏదో మార్పు వచ్చింది, లేదా ఒంట్లో బాగలేదు, ఇవన్నీ వస్తాయి. అలాగే పిల్లలు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించేవాళ్ళో ఆ ప్రవర్తనకి ఏమాత్రం తేడా లేకుండా ప్రవర్తించాడు ఇక్కడ. ఎవరు చేయగలరు ఇది? ఎవరైతే ఆ పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వారి హృదయంలో సాక్షీభూతంగా ఉన్నటువంటి వాడై, వారి కర్మలన్నిటికీ ప్రేరకుడై, కర్మ ఫలప్రదాతయ్యి, ఇంద్రియాలకు చైతన్యమిస్తూ ఉన్నవాడెవడో వాడే ఈ రూపాలు ధరించాడు కనుక వాడికి ఏం పర్వాలేదు. పైగా ఈ రూపాలు ధరించేటప్పుడు మరొక చిత్రం ఉన్నది. సాధారణంగా పెద్ద పేరు పొంది ఇమేజ్ ఉన్న హీరోని బిచ్చగాడి వేషం వెయ్యమంటే సూటు వేసుకు అడుక్కోవచ్చు అని అడుగుతాడు. ఎందుకంటే వాడు ఇమేజ్ దెబ్బతినేస్తుందని బాధ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అలాంటిది సర్వజగదీశ్వరుడైన పరమాత్మ ఇక్కడున్న వాళ్ళల్లో అందరూ ఒకలాంటి వాళ్ళ? రకరకాల ఆర్థిక స్థాయి వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉపాధి భేదాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకడు కుంటి నడక, ఒకటి తిననేని నడక, ఒకటిది మెల్లకొన్ను, ఒకటి మరో చూపు. అందరూ ఒకలా ఉండరు కదా. కించిత్ వికారాలు ఉంటూ ఉంటాయి వాళ్ళ శరీరాల్లో. ఆ వికారాలతో సహా అవి ధరించట్టు ఇక్కడ. ఎవరయ్యా అలా ధరించగలరు అంటే ఇక్కడ మరొక భావాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. భూత సమత్వం రుహరేహే సమోహి మశకేన నాగేన లోకై సమస్త్రిభి ఇది ఉపనిషదాభాషితం సాక్షాత్. ఉపనిషత్తులు చెప్పినటువంటి భూత సమత్వం ఏదుందో అది దీనిలో కనబడుతుందన్నాడు. ఉపనిషత్తుల్లో భగవంతుని యొక్క సమత్వాన్ని చెప్తూ సమోహి మశకేన నాగేన సూచన ఇస్తున్నాడు శంకరుడు. దీని ఆధారంగా ఆ మంత్రం వెతుకుదాం. అది కూడా బృహదారణ్యకంలో కనబడుతుంది. యద్వైవ సమపుష్టినా సమో మశకేన సమో నాగేన సమయేభిస్త్రిభిర్లోకై సమోనేన సర్వేణ. ఇది మంత్రం. అంటే దోమలో, ఏనుగులో అల్ప ఉపాధి మొదలుకొని ఉన్నత ఉపాధి వరకు సర్వ ఉపాధుల్లో పరమాత్మ సమానంగా వ్యాపించి ఉన్నాడు. కనుకనే ఆయనకి ఏ ఉపాధులైనా సమానంగానే వ్యాపించుంటాడు. ఇదే విద్యావనీయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అనే మాట, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మాట. ఆ సమం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చూపించారు ఇక్కడ. అందుకే ఆయనకి ఇది ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం లేదు గనక, అన్ని స్వరూపములందు వ్యాపించుంటాడు గనక వాళ్ళ రూపములు ఏ ఏ వికారాలతో ఉన్నప్పటికీ వాటిని అదే విధంగా ధరించి ఉన్నాడు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో మరొక తత్వం కనబడింది, ఆ సమత్వాన్ని. ఇక వాళ్ళెవ్వరికి అనుమానం రాలేదు సరికదా. ఇది ఎంత జాగ్రత్తగా ప్రవర్తించినా ఒక ప్రభావం మాత్రం తప్పలేదండి. ఇదే ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. ప్రతి వాళ్ళు ఈ ఏడాది పూర్తవుతూ ఉంటే గోపకాంతలందరూ ఒక చోట సమావేశమే అనుకుంటున్నారు. ఏమిటో ఏడాది నుంచి మా పిల్లలకి స్నానం చేస్తున్నా, భోజనం పెడుతున్నా, లాలిస్తున్నా మా పిల్లలకు చేస్తున్నట్టు అనిపించట్లేదు, సాక్షాత్ కృష్ణునికి చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఉపాధుల్లో అంతర్యామి ఉపాధంతా తానే వచ్చాడు. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. మరంతా కృష్ణుడే. ఆ కారణం చేత కృష్ణుడికి చేస్తున్నట్టుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక లోతైన అంశం ఉంది, శ్రద్ధాళువులు పట్టుకోవాలి. కృష్ణుడికి చేస్తున్నట్టుంది అంటే అర్థం ఏంటి? నాకు కలుగుతున్న ఆనందం ఇదివరకు కంటే ఎక్కువ కలుగుతుంది. ఎంత ఎక్కువ అంటే ఇదివరకు మా పిల్లలకి చేసినప్పుడు పిల్లలకి చేసినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు మా పిల్లలకి చేస్తుంటే కృష్ణుడికి చేస్తున్నట్టుంది. అంటే గోపికల హృదయం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే వాళ్ళకి తమ పుత్రుల కంటే ప్రియమైన వస్తువు కృష్ణుడు. అది వ్రజంలో ఉన్నటువంటి గోపికల భక్తి. ముగ్గురు దీని గోప గోపికలకి కృష్ణుడిపై ఉన్న ప్రేమ అత్యధికం. మిగిలినటువంటి లోక విషయాలపై అంత లేదు. అదే అనన్య భక్తి అంటే, అనన్యమైన ప్రేమ వాళ్ళకి. ఆ కారణం చేతనే పిల్లల్ని లాలించేటప్పుడు పొందే ప్రేమ కంటే ఎక్కువ పొందుతున్నాం. ఎలాంటి ప్రేమ అంటే కృష్ణుణ్ణి లాలించేటప్పుడు పొందే ప్రేమను పొందుతున్నాం. అంటే వీళ్ళకి పుత్రుల కంటే ఎక్కువ ప్రేమ కృష్ణుడిపై ఉంది. నిజంగా సృష్టిలో ఏ తల్లిని అడిగినా తన పిల్లాడి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నాను ఏ తల్లి ఒప్పుకోదు.
మన్మథుడు ఎదురుగా కనబడినా నేనందమా నీ పిల్లాడు అందమా అంటే నువ్వు దేనికి పనికిరావరా, నా పిల్లాడే అందం అంటారు తల్లి. అందుకే మారమపి కుత్సితం కరోతి ఇది కుమారహ అని ఒక మాట అన్నారు ఇక్కడ. కొడుకంటే అదొక అర్థం అని చెప్పారు ఇక్కడ. మన్మథుడు ఎదురుగా కనబడినప్పటికీ కూడా మారుడి కంటే నా కొడుకే అందగాడు అంటారట మన్మథుడి కంటే. అలాంటిది కొడుకుల కంటే కృష్ణుడు అధికము. అసలు సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా ఇలాంటి వస్తువు? పిల్లవాడి కంటే, భర్త కంటే, భార్య కంటే, తనదైన రక్త సంబంధీకుల కంటే ఎవరు పరాయి వాళ్ళ పిల్లాడు ఇంత ప్రేమ కలిగిస్తాడా? అంత అధిక ప్రేమ ఉంటుందా? ఆఖరికి తమపై తమకున్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఆయనపై ఉంది. ఎందువల్ల అంత ప్రేమ ఉంది? ఇది ఆలోచించవలసిన అంశం. సుఖయోగేంద్రుడు స్పష్టం చేసేశారు ఎందువల్ల ప్రేమ ఉంది అంటే. ఒక్కసారి ఆలోచించు, సృష్టిలో ఏ వ్యక్తి అయినా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? క్వశ్చన్ వేశాడు. ఎవరిని ప్రేమిస్తాడు? వాడిని వాడు ప్రేమించుకుంటాడు అంతే. ఇక్కడ